కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 13వ అధ్యాయం 1-2 వచనములు నేను చదువుచున్నాను, శ్రద్ధగా విందాం. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా దేవా, స్తోత్రాలు. చదువుబడి ఉన్న వాక్యము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో దేవాది దేవుడు మాట్లాడుచున్నారు. పశువుల యొక్కయు మనుషుల యొక్కయు ప్రథమ సంతతి అనగా తొలిచూలు పిల్ల నాకు ప్రతిష్ఠించుము అంటూ ప్రభువారు చెప్పారు. అంటే ప్రతిష్ఠించడము అంటే దాని అర్థం ఏంటి? ఇక అవి ప్రభువునకు సంబంధించినవి, ప్రభు యొక్క పనికి గాను, ప్రభు యొక్క మహిమ నిమిత్తము గాను అవి వేరుపరచబడినవి అని అర్థం. పిల్లరా, నిజానికి పశువుల యొక్కయు మనుషుల యొక్కయు అని మాత్రమే కాదు, మనము బాగుగా మరి నిర్గమాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలను అని చెప్పారు. మనుషుల సంతతి, పశువుల సంతతి, అలాగనే భూమి మీద పండిన వృక్ష ఫలాలలో ప్రథమ ఫలములు దేవుని కొరకు వెచ్చించండి అని చెప్పారు. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము సరిగా గమనించినట్లయితే 22వ అధ్యాయం 29-30 వచనాలు నిర్గమాకాండం, నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు, నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలను అన్నారు. గమనించండి, ఇదే మాటలు నిర్గమాకాండంలో, సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో తరచుగా అనేక పర్యాయాలు ఈ మాటలు వెలువడుతూ ఉన్నాయి. ఎందుకు ప్రథమ సంతతిని ప్రభు తన కొరకు ఇవ్వమంటున్నారు? ప్రియులారా, మరి ఈ ప్రథమ సంతానాన్ని ప్రభు ఎందుకు
కావాలని కోరారు అని మనం గమనిస్తే చూడండి, కొన్ని మాటలు ఈ దేవుని వాక్యం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. ఇజ్రాయేలీల మధ్యలో మహాదేవుడు తన సన్నిధిని ఎప్పటికప్పుడు వెల్లడిపరుస్తూ నూతనం చేస్తూ వచ్చారు. అయితే జరిగిన విషయం ఏంటంటే, దేవాది దేవుడు ఇశ్రాయేలును ఎలా పిలిచాడంటే 4వ అధ్యాయం నిర్గమాకాండం 22, అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అన్నారు. అంటే దేవాది దేవుడు ఇజ్రాయేల్ ఎలా సంబోధించారు? జ్యేష్ఠపుత్రుడు అన్నారు. నా పేరు పెట్టబడిన జనాంగము అన్నారు. నా ముద్దు బిడ్డ అన్నారు. ఇజ్రాయేలుని జ్యేష్ఠ కుమారుడు అని సంబోధించారు. ప్రియులారా, ఇప్పుడు ఇజ్రాయేలు దేవునికి జ్యేష్ఠ కుమారుడైతే మరి దేవుడేమవుతారు? చూడండి, యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని అంటున్నారు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా అంటే ఇజ్రాయేలు శేష జనాంగము కొంచెమునై ఐగుప్తు దేశములో ఉండగా నా కుమారుని నేను ఐగుప్తు దేశములో నుండి విడిపించాను అంటున్నారు. అంటే దేవుని ప్రియులారా, ఇజ్రాయేలు దేవునికి ప్రియ కుమారుడైతే ఇజ్రాయేలునకు దేవుడు తండ్రి కదా. యెషయా ప్రవచన గ్రంథంలో మనం అదే చూస్తాం. అంటే ఇజ్రాయేలుకు దేవుడు తండ్రి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు ప్రథమ ఫలమును ఇవ్వమని కోరారు. గమనించాలి, పరమందున్నటువంటి దేవునికి ఏకైక కుమారుడు, ప్రియసుతుడు, పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారిని మన కొరకు తండ్రిన దేవుడు మన కొరకు బలియాగముగాను అర్పణముగాను అర్పించారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అలాగున అర్పించినటువంటి యేసయ్య తండ్రి మన నుంచి ఏం కోరుతున్నారంటే, ఆయన మనకు తండ్రి అయి ఉన్నారు కనుక మన నుండి జ్యేష్ఠుడను అప్పగించమంటున్నారు. ఎందుకంటే దేవుని వాక్యంలో కూడా ఇలాగున చెప్పబడింది. ప్రియులారా, మరి రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం దగ్గరగా మరి 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అర్పణలను మరి ఆచారములను అవి ఇశ్రాయేలువి అంటాడు. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములు వీరివి. ఎవరివి? ఇజ్రాయేలువి. ఇజ్రాయేలునకు దేవుడు ఎంత కృపనిచ్చారో, ఎంత మహిమను వెల్లడిపరిచారో, ఆ మహిమ కలిగిన దేవుడు ఇప్పుడు ఇజ్రాయేలు నుండి కోరినది ఏంటంటే జ్యేష్ఠమైనవి, మనుషులలో జ్యేష్ఠమైనవి, పశువులలో జ్యేష్ఠమైనవి, పంట పొలంలో జ్యేష్ఠమైన. అంటే దాని అర్థం ఏంటంటే ఇజ్రాయేలు తలంపులలో దేవుడే ప్రథమ స్థానమునై ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని మించినది ఇక వారి జీవితంలో ఏది ప్రథమ స్థానానికి రాకూడదు. దేవుని మించినది వారి తలంపుల్లో ఏది వారిలో ఉండకూడదు. నా దేవుని పిల్లరా, దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో దేవుడు వారికి ఏ స్థానాన్ని కల్పించారో అలాగుననే వారి హృదయాల్లో ప్రభుకు స్థానం ఇమ్మన్నారు. అందుకనే జ్యేష్ఠమైనవి కోరాడు, ప్రథమ సంతతిని కోరాడు. దేవునికి స్తోత్రం.
మరి ఈ ఉదయకాల వేళ దేవుని మాటలు వించిన ఆత్మీయులారా, నీ జీవితంలో జ్యేష్ఠమైనవి తొలి ఫలములు అవి ప్రభునకిస్తున్నావా? నీవు స్వాధీనపరచుకుంటున్నావా? యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని చదివితే ఆయన కుమారుడైన యేసును మన కొరకు ప్రతిష్ఠ చేశారని ఉంది. యేసు ప్రభులు వారు మన కొరకు తనను తాను ప్రతిష్ఠ చేసుకున్నారని ఉంది. అయితే మరి దేవుని పిల్లలుగా మనం ఎరగవలసిన సత్యం, యేసయ్య మన కొరకు తనను తాను ప్రతిష్ఠ చేసుకుంటే మరి నీవు నేను ప్రభు కొరకు ప్రథమ స్థానాన్ని ఇవ్వద్దా? వాక్యం సెలవిస్తుంది, నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తానన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ప్రియులారా మనము మన జీవితంలో ప్రభువుకు మొదటి స్థానాన్ని ఇస్తామో దేవుడు మనల్ని మొదటి వారిగానే ఉంచుతారు. దేవునికి మన జీవితంలో ఎప్పుడైతే ఆ ప్రథమ సంతతిని ప్రభు సొంతం చేస్తామో ప్రభు కూడా మన జీవితంలో ప్రథమమైన ఫలాలకు వారసులుగా చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ప్రథమమైనవి శ్రేష్టమైనవి అవి ప్రభు సొంతం. ప్రభు మనకిచ్చినవి ప్రభుకిద్దాం. ప్రభు ఆశీస్సులు పొందుకుందాం. ప్రభు కృప తోడయుండునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత మమ్ము నింపి నడిపించమని యేసయ్యా, ఈ మాటలు మేము వినేవారు మాత్రమే కాదు తండ్రి, ఈ వాక్యానుసారంగా నడుచుకున్న భాగ్యం మాకు దయచేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.